ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మీకోసం ఒరిస్సాలో చేసే దహి మచ్చి. అయితే ఈ దహి మచ్చి అంటే పెరుగు చేపల కూర. పెరుగు చేపలు అనేసరికి చాలా మంది రకరకాలుగా ఇలా తింటే ముఖానికి మచ్చలు వస్తాయి, లేకపోతే చేతులకి మచ్చలు వస్తాయి, ఇలా అంటుంటారు. మరి అలా నిజమైతే బెంగాల్లో ఒరిస్సాలో వాళ్ళందరికీ మచ్చలే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువగా ఇష్టంగా తింటారు. ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి మాటలు కొంచెం ఆలోచించి వేరే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మీరు వినడం ఒక ఎత్తు అయితే దీన్నే వేరే వాళ్ళకి చెబితే మాత్రం తప్పు. పెరుగు చేపలు మనం ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు ఆవాలు, ఏ ఆవాలు? ఇలా ఎల్లో మస్టర్డ్ అంటారు, లావు మస్టర్డ్, వాటిపైన పొట్టు తీసినవి కూడా ఇలా ఉంటాయి. ఇలా ఎల్లో మస్టర్డ్ కూడా మనకి దొరుకుతాయి. దీన్ని తీసుకొచ్చి మనం నీళ్ళల్లో నానబెట్టి దీన్ని పేస్ట్ చేసేసి వాడుకోవాలి. మీ అందరికీ తెలుసు మస్టర్డ్ మన ఆవాల్లో ఆ అద్భుతమైన సువాసన చక్కగా మనం ఎందులో వేసినా మంచి టేస్ట్ వస్తుంది. తాలింపులో అన్నిటికంటే పవర్ఫుల్ అంటే అన్నిటికంటే ఆరోగ్యాన్ని కాపాడగలిగే గుణం ఈ ఆవాల్లో ఉంటుంది. అందుకే వంటల్లో మనం ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత, చిటపట్లాడటం అంటే ఏంటి? ఈ ఆవాలు కానీ జీలకర్ర కానీ ఏవైనా కానీ దాంట్లో ఉన్న సుగంధ ద్రవ్యాలు బయటికి రావడం. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలన్నీ నూనె రూపంలో ఉంటాయి. ఈ ఆవాలు చిటపట్లాడినప్పుడు దాంట్లో నూనె ఏదైతే అద్భుతమైన సువాసన బయటికి ఇస్తుందో అది మనం వంటల్లో మంచి టేస్ట్ ఇస్తుంది. మీరు కేవలం ఒట్టిగా మనం కూరగాయలు ఇలా వేసుకునే తాలింపు వేసి పొరియలు లేకపోతే ఏ కూర చేసినా దాంట్లో మంచి టేస్ట్ రావడం కోసం మన ఆవాలు ఉపయోగపడుతుంది. వీటిని నీళ్ళల్లో నానబెట్టాను, మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకుందాం. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది, మైల్డ్గా ఉంటుంది. ఈ ఎల్లో మస్టర్డ్ మామూలు మస్టర్డ్లా స్ట్రాంగ్గా కాకుండా ఉంటుంది. దీన్ని ఎంజాయ్ చేయడం కోసం ఈ కూరని మస్టర్డ్ నూనె వాడదాం. ఈ మస్టర్డ్ నూనెలో మీకు ఇది వరకు కూడా వంటల్లో చూపించేశాను. ఏంటి? ఈ ఆవాల నూనె వేడెక్కిన తర్వాత, పొగొచ్చిన తర్వాత మనం ఫిష్ ముక్కలు ఫ్రై చేసుకుందాం. ముందైతే నానబెట్టిన ఆవాల్ని మనం పేస్ట్ చేసేసి రెడీ పెట్టుకుందాం. ఈ ఆవాల పేస్ట్ రెడీగా అయిపోయింది, అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని కూరలో తర్వాత వాడుకుందాం. కానీ ముఖ్యంగా ఈ ఒరిస్సా వాళ్ళైనా బెంగాలీ వాళ్ళైనా ఈ ఫిష్ చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్ళు వాడేది రోవు ఫిష్. రోవు ఫిష్ వాళ్ళకి చాలా ఇష్టమైన ఫిష్. దాన్ని ఫస్ట్ ఈ ఆవాల నూనెలో ఫ్రై చేసి పెట్టుకుంటారు. కానీ నేను స్కిన్లెస్ తీసుకొచ్చాను. ఈ స్కిన్ దీనిపైన ఉంటే కనుక ఈ ముక్క ఇంకా గట్టిగా హోల్డ్ చేసి ఉంటుంది. స్కిన్ తీసాను అయినా పర్లేదు, నూనె ఇట్లా బుసలు కొడుతూ పొగలు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాతే మనం ఆవాల నూనెని వంటలో వాడుకోవాలి. ఈ పీసెస్ని ఒక్కొక్క దాన్ని మన నాన్ స్టిక్ ప్యాన్లో ఈ విధంగా వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం పెట్టుకుందాం. దీన్ని రెండు పక్కల మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత ఇందులో వేస్తే కింద అంటుకోకుండా ఉంటుంది. మరొక చిట్కా ఏంటి అంటే, కింద మనకి ఈ చేప అంటుకుంటుందేమో అనిపిస్తే కొంచెం అంతా ఇలా ఉప్పు నూనెపై జల్లి తర్వాత మనం ఫిష్ ముక్కలు వేస్తే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు రెండు పక్కల బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఫిష్ ముక్కలు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా మరో పక్కకి తీసేసుకుందాం. చూడండి ఎంతో సింపుల్గా పర్ఫెక్ట్గా మన ఫిష్ ముక్కలు. కొంచెం ఉప్పు చల్లుకోవడం వల్ల కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈరోజు నేను వాడేది మన బెంగాలీకి ఒరిస్సా వాళ్ళకి ఇష్టమైన చేప. నాకు కూడా ఇష్టమైన చేపే రోవు ఫిష్. దీన్ని బోన్లెస్ కూడా చేసేసి చక్కగా కోటింగ్ చేసి ఫ్రై చేసి తినేస్తూ ఉంటాను. ఆ రోవు ఫిష్లో మంచి వెన్న లాంటి రుచి ఉంటుంది. అందుకే దీన్ని ఇలా ముక్కలుగా చేసి ఫ్రై చేయడం కొంచెం కష్టం. చూసారు కదా, కొంచెం నూనె చక్కగా అందేలా తీసుకుందాం. దీన్ని ఒక్కసారి ఫ్రై చేసేటప్పుడు ఊరికే కదలపకూడదు. ఈ ముక్కల్ని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత దాన్ని కూరల్లో వేసుకుంటారు. పసుపు ఆవాలు, ఎల్లో ఆవాలు ఏవైతే ఉన్నాయో ఎల్లో మస్టర్డ్ అంటారు, దీన్ని మనం పేస్ట్ చేసుకున్నాం. చూడ్డానికి ఎంతో తెల్లగా, ఏంటి ఇది నిజంగా ఆవాల పేస్టా అనే విధంగా ఉంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కూడా వేస్ట్ కాకుండా కొన్ని నీళ్లు పోసి అంతా పర్ఫెక్ట్గా ఉంది, ఇందులో వేసుకుందాం.
దీంతో పాటు మనము పెరుగు, దహి మొచ్చి అంటే పెరుగుతో చేసిన చేపల కూర, ఈ పెరుగుని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీని లోపల ఘాటుకి కేవలం పచ్చిమిరపకాయలే, కొంచెం ఒక టమాటా ముక్క కూడా కట్ చేసి వేసుకుందాం. పసుపు, కొంచెం సువాసనకి దాల్చిన చెక్క పొడి. మీరు ఈ రుచులు ఇవన్నీ మనం చేస్తున్న ఈ వంటలో మర్మాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ చేసుకున్న దాంట్లో మనం ఘాటుకి పచ్చిమిరపకాయలు, సువాసనకి దాల్చిన చెక్క, రంగుకి పసుపు, మరి ఈ వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసేసి ఇందులో వేసేసుకుందాం. కావాలంటే కొన్ని ముక్కలు పచ్చిమిరపకాయలు తర్వాత వేసుకోవచ్చు. ముందుగా వెల్లుల్లి అలాగే ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకుందాం. ఈ పెరుగు ఆవాల దాంట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసాం. ఇప్పుడు ఫిష్ ముక్కలు చూడండి, బెంగాలీ వాళ్ళని నేను సరదాగా వాళ్ళ ఇంట్లో ఫ్రై చేసినప్పుడు ఫిష్ను కూడా వాళ్ళు గారెల్లా ఫ్రై చేసేస్తుంటారు. ఈ ఫిష్ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యాయి. ముక్కలు పర్ఫెక్ట్గా చూడండి, ఒక్కొక్క ముక్క ఇది గారెల్లాగే చక్కటి రంగుతోటి ఫ్రై అయిపోయాయి. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇప్పుడు మన ఈ మస్టర్డ్ ఆయిల్లో కొంచెం అంత పసుపు, అలాగే ఈ పెరుగు ఆవాల పొడి మనం చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేస్తాం. స్లోగా కలుపుకుందాం. ఇందులో మనం ఉప్పు వేయాలి. ఇందులో టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకుందాం. ఈ టమాటాల్లో నుంచి కూడా కొంచెం అంత ఆ పుల్లటి టేస్ట్ కొంచెం అంత వచ్చి దీని రుచి మరింత గొప్పగా చేస్తుంది. కొంచెం అంత టమాటా ముక్కలు, అలాగే దీంట్లో సువాసన ఇచ్చే కొంచెం అంత దాల్చిన చెక్క పొడి కదా అని ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావలసిన ఆ మంచి గ్రేవీ తయారవుతుంది. ఈ గ్రేవీని చాలా తక్కువ మంటలో బెంగాలీ, ఒరిస్సా వాళ్ళు చేసేటప్పుడు ఈ ఫిష్ కర్రీ ఎంత పవిత్రంగా ఈ ఫిష్ వేసేటప్పుడు చేస్తారంటే, ఈ ఫిష్ ముక్కలు ఒక్కొక్కటి ఇందులో వేసి దీన్ని 10 నిమిషాల పాటు చాలా తక్కువ మంటలో దీన్ని కుక్ చేస్తారు. ఈ జ్యూసు అంతా ఈ ఫిష్ గ్రేవీలోకి వెళ్ళాలి. దాని రుచి దీనికి, దీని రుచి దానికి వచ్చే విధంగా చేస్తారు. ఫిష్ వేసే లోపల మనం ఇందులో ఉప్పు శాతం కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కొంచెం తక్కువగా ఉంది, ఎందుకంటే మళ్ళీ ఆ ఫిష్ ముక్కలు కదలపకుండా చూసుకోవడం కోసం. ఏం పర్లేదు, దీంట్లో కావలసినంత ఉప్పు వేసేస్తాను. దీన్ని, ఈ ఫిష్ ముక్కల్ని ఆ ఉప్పు కలిసే విధంగా చేసి దీనిపైన మూత పెట్టేద్దాం. 10 నిమిషాల పాటు తక్కువ మంటలో కుక్ చేసుకుందాం. ఈ చేపల కూర ఒక 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు ఇలా పెద్దవి కూడా కొంచెం పెట్టేసుకుందాం. వేసి మరొక 5 నిమిషాల పాటు దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. ఫిష్ని ఫ్రై చేయడం వల్ల ఇలా ఉడుకుతున్న 15 నిమిషాలు ఉడికిన ఈ ఫిష్ ముక్కలు అంత ఈజీగా విరగవు. కాబట్టి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. పదిహేను నిమిషాల పాటు ఉడికిన ఈ ఫిష్ పీసు విరక్కుండా ఉండడానికి కారణం ముందుగా ఆ ఫ్రై చేసుకున్నది. చూడండి ఈ ముక్క ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా ఉందో. మరి దీంట్లో మనం టమాటా ముక్కలు వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం. ఈ ఫిష్ని వాళ్ళు ఎంతో పవిత్రంగా కూడా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రో ఫిష్ అంటే మనం కల్కటా అటు సైడ్ వెళ్తే అక్కడ వెజిటేరియన్గా భావించి ఇది వెజిటేరియన్ వాళ్ళు కూడా ఈ చేప తింటారు. కేవలం పులుసు ఇలాగే కాకుండా వేరే ప్రాంతాల్లో చేసే వంటలు కూడా మనం చేసుకోవాలి. అప్పుడే నిజంగా జీవితాన్ని ఆస్వాదించినట్టు, అన్ని రకాల రుచులు మనం తెలుసుకున్నట్టు. ఆవాలు తాలింపుల్లో ఎక్కువగా వాడతాం, కానీ ఆవాల నూనె ఎక్కువగా వాడం. అదే కనుక మీరు ఒరిస్సా, బెంగాల్ సైడ్ వెళ్తే వాళ్ళు ఆవాల నూనె ఎక్కువగా వాడతారు. అదే పంజాబ్ సైడ్ వెళ్తే ఆవాల ఆకు ఏదైతే ఉందో సర్సోంకా సాగ్ అంటారు. ఆ సాగ్ చక్కగా ఎక్కువగా, పాలకూర మనం ఎలా వాడుకుంటాం, వాళ్ళు అలా ఆవాల ఆకు ఎక్కువగా తింటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రుచి. మరి అన్ని రుచులు మన భారతీయులం కదా, అన్ని భారతీయ రుచులు మనం అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉండాలి. సో మరి దీన్ని తినేద్దామా? బెంగాలీ వాళ్ళు కూడా అన్నంతో పాటు ఎక్కువగా
కేవలం ఉడకపెట్టిన అన్నంతో మంచిగా ఈ ఫిష్ని ఎంజాయ్ చేస్తారు. ఈ ఫిష్ ముక్క ఇలా వేసి దీంట్లో పెరుగు ఆవాల నూనెతో ఈ చేసిన ఈ సాస్ వేసుకొని తింటారు. ఈ పచ్చిమిరపకాయల ఘాటే దీనికి రుచిస్తుంది. ఇందులో వేసుకున్న టమాటా ముక్కలు కూడా కొంచెం ఈ విధంగా వేసుకొని మరి తినేద్దామా. పెరుగుతో చేసిన ఈ చేపల కూర తింటే ఏం కాదు. మీకు ఎవరన్నా పెరుగు చేపల్లో వేసి తింటారా అవి ఇవి అంటే లేదు, తినచ్చు అని చెప్పండి. ఈ మంచి కూర అద్భుతమైన సువాసనతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఆహా, ఇందులో సూపర్ సూపర్ సువాసన వచ్చేస్తుంది. ఇందులో ఉన్న ఆ అద్భుతమైన టేస్ట్ మీరు చేసుకొని తింటేనే కదా మీకు కూడా తెలిసేది. ఈ ముక్కలు ఇంతసేపు ఉడికినా దీన్ని చక్కగా పర్ఫెక్ట్గా షేప్ అంతా చక్కగా ఉంది. కొంచెం రోహు చేపలో ముళ్ళున్న మంచి స్వీట్ ఫ్లేవర్డ్ ఫిష్. ఈ సువాసన ఎంత రుచిగా ఉందంటే మాటల్లో కాదు, మీరు చేసుకొని తింటేనే తెలుస్తుంది. దీంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. కొంచెం ఘాటుగా ఉంటే ఇంకా మంచిది. ప్రతి బైట్లో ఆనందం. ఎప్పుడు చెబుతూ ఉంటాం కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అద్భుతమైన రుచులు మీ సొంతం చేసుకోండి. సూపర్ అంటే సూపర్. దహి మచ్చి అని ఒరిస్సాలో బెంగాల్లో చేసుకునే ఈ అద్భుతమైన కూర తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న పసుపచ్చటి ఆవాలు అందులో వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి ఆవాల నూనె వేసి దాంట్లో ఈ రోహు చేప ముక్కలని దానిపై వేసి 2 పక్కల మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆవాల పేస్టు, పెరుగులో వెల్లుల్లి పచ్చిమిరపకాయల పేస్టు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం వేడి వేడి ఆవాల నూనెలో వేసి దాంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే ఫిష్ ముక్కలు కూడా వేసి తక్కువ మంటలో ఒక 15 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు మంచి సువాసన బయటకు వస్తుందో అప్పుడు రోహు చేపని అన్నంతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు ఈటీవీ అభిరుచిలో ఎన్నో వంటల ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. మళ్ళీ చూడాలి అంటే కనుక మీరు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని లాగిన్ అయితే మనం ఈ ప్రోగ్రామ్స్ అన్ని మళ్ళీ చూడొచ్చు. అంతేకాకుండా ఫేస్బుక్ పేజ్లో కూడా ఈటీవీ అభిరుచి లైక్ చేయండి, మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.